హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము కోడిగుడ్డు మునక్కాయ పులుసు చేద్దాము. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని నూనెలో వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని సరిపడంత ఆయిల్ అయితే నేను వేసుకున్నాను అనమాట. నూనె వేడైన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. దీని అయితే మంచిగా ఇట్లా కలుపుకోండి. ఎట్లా అంటే మనకు నూనె పైకి తేలాలన్నమాట. అప్పుడు మనకు ఈ ఆనియన్ పేస్ట్ కూడా మనకు వేగిపోతుంది అనమాట. ఎక్కడ స్మెల్ అనేది ఉండదు, ఆనియన్ స్మెల్. సో ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే కలుపుకోండి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను సరిపడంత. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఈలోగు 2 మీడియం సైజు టమాటాలు అయితే కట్ చేసుకుందాము. చిన్నగా కట్ చేసుకోండి టమాటాలు. మనము టమాటాలు అయితే కట్ చేసుకొని ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని నేను పక్కకు పెట్టినాను అనమాట. వాటిని కూడా నేను ఆయిల్లో ఫ్రై చేసిన ఎగ్స్ని. సో ఇప్పుడైతే మనం టమాటా యాడ్ చేద్దాము. టమాటా వేసిన తర్వాత కూడా ఒకసారి అయితే కలుపుకోండి. టమాటా మనం ముందుగా వేయడం వల్ల చాలా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట టమాటాలు. ఇట్లా ఒకసారి అయితే కలిపేసి ఇప్పుడు ఇందులో మనము కారం వేసాము. ఈలోగా మనము చింతపండు కూడా రెడీ చేసుకోవాలి కదా, మనకు కోడిగుడ్డు మునక్కాయ పులుసు కాబట్టి కొద్దిగా చింతపండు కూడా నేను నానబెట్టేసినాను. చింతపండు రసం అయితే తీసుకుందాము. ఈలోగా కారం వేసేసి ఒకసారి అయితే నేను కలిపేస్తాను. ఎగ్స్ కూడా మంచి నూనెలో వేయించుకొని పక్కకు పెట్టాను అనమాట. సో లెంత్ వీడియో కాకుండా ఇట్లా కొంచెం చిన్నగా చేద్దామని నేను ఆ ఎగ్స్ ఫ్రై చేయడము, చింతపండు నానబెట్టడం అన్నీ చూపించలేదు, చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి. సో ఇప్పుడైతే మనము కారం వేసేసినాం కదా, కలిపిస్తున్నాను. చూడండి టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది మనకు. ఇందులో మనము ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసేద్దాము. ఎక్కువ వేసుకోవద్దు, పుల్లగా అయితే బాగుండదు. కొద్దిగా లైట్గానే వేసుకోండి చింతపండు. టమాటా కూడా వేసినాం కాబట్టి సో చింతపండు నేనైతే యాడ్ చేస్తున్నాను, చింతపండు రసం. చూడండి ఇట్లా ఒకసారి అయితే కలుపుకోండి. ఈ క్వాంటిటీ అయితే మనకు సరిపోదు కదా, సో ఇంకో కొంచెము వేద్దాము పులుపు. మునక్కాయలు ఉడకాలి కదా, మళ్ళీ మనకు మునక్కాయలు ఉడకకపోతే బాగుండదు. సో ఇంకో కొంచెం చింతపండు రసం యాడ్ చేసినాను. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తీద్దాం. తర్వాత మనము చూడండి 5 మినిట్స్ మూత పెట్టి తీసేసిన తర్వాత మునక్కాయలు అయితే మనం కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం అనమాట. అవి కూడా ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇవి ఇందులో మునక్కాయలు వేసేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం ఉడకనివ్వాలి. ఎందుకంటే మనకు మునక్కాయలు కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి. సో ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను మూత పెట్టేస్తున్నాను మునక్కాయలు వేసేసి. ఒక 10-15 మినిట్స్ తర్వాత తీద్దాము, ఓకేనా. చూడండి మనకైతే మునక్కాయలు అయితే ఉడికిపోయినాయి. ముందుగా చెప్పాను కదా ఉడకబెట్టుకున్న ఎగ్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టిన అవి అయితే యాడ్ చేసేస్తున్నాను. మరి దగ్గరికి కాకుండా ఇట్లా కొంచెం గ్రేవీలాగా ఉండేటట్టు చేసుకోండి, బాగుంటుంది, ఓకేనా. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసేసిన తర్వాత మనము ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేద్దాము. సో చూడండి ఫైనల్గా మనకు కోడిగుడ్డు మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా వేసేసుకొని దించుకుందాము. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.